ఇరాన్ అమెరికా మధ్య పాకిస్తాన్ సంధి చర్చలు జరపడం ఏంటి? ఒక టెర్రరిస్ట్ కంట్రీకి అంత సీన్ ఉందంటారా? సీన్ ఎంత ఉందా లేదా అని మనం కనుక నిర్ణయించేది. చర్చించాల్సిన అమెరికా, ఇరాన్‌లో, పాకిస్తాన్‌లో చర్చించాలని అనుకున్నాయి. సో, సీన్ లేకపోతే ఎందుకు పోతాడు జేడీ వ్యాన్స్? సీన్ అంటే చర్చా వేదికగా సీన్ ఉంది. అయితే పాకిస్తాన్ ఏదో దీంతోనే గొప్ప దేశం అయిపోతదా అనుకుంటే కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక బ్రోకర్‌గా అమెరికా చూస్తోంది. తన కీలుబొమ్మగా చూస్తోంది గనక, తన బ్రోకర్‌గా తన అనుకూల కంట్రీలో చర్చలు పెడితే తనకు ఇబ్బంది ఏముండదని అమెరికా పెట్టుండవచ్చు. అందువల్ల సీన్ లేకపోతే అసలు చర్చలు అక్కడ ఎందుకు జరుగుతాయి? మరి సీన్ ఉన్న మా భారతదేశానికి జేడీ వ్యాన్స్ రాలేదు, ఇరాన్ రాలేదు కదా! అందువల్ల మనం పాకిస్తాన్‌ను తిట్టి ఆనందపడితే లాభం లేదు. పాకిస్తాన్ వేదిక అయింది గనక అది భరించలేక, పాకిస్తాన్‌కి అంత సీన్ ఉందా? అదో దరిద్ర దేశం అవన్నీ మనకు తెలియదా? పాకిస్తాన్‌కు గ్లోబల్ డిప్లొమసీలో ఈ స్థాయిలో గౌరవం రావడానికి అర్హత లేదు. కానీ వచ్చింది. దానికి కారణం మన 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 ప్రధానమంత్రి అనుసరించిన విదేశాంగ విధానం. మనం అవకాశాన్ని వదులుకున్నాం గనక పాకిస్తాన్ కూడా అవకాశాన్ని తీసుకున్నాడు. మనమే ఆ అవకాశాన్ని పట్టుకొని ఉండుంటే ఖచ్చితంగా ఢిల్లీలోనే ఈ చర్చలు జరిగేది. ఎందుకంటే మనకు అమెరికాతో రిలేషన్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్‌తో ఉన్నాయి, అరబ్ దేశాలతో ఉన్నాయి, ఇరాన్‌తో ఉన్నాయి. నలుగురితో రిలేషన్స్ ఉండి ప్రపంచంలో గుర్తింపు పొందిన ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఉన్న దేశం ఇండియా. అన్‌ఫార్చునేట్‌లీ మోడీ ఫారిన్ పాలసీ లోపాల వల్ల మనం అసలు సీన్ పైన లేము. అసలు ఎక్కడ సీన్ పైన లేము. మొత్తం పాకిస్తాన్ సెంటర్ స్టేజ్‌కి వచ్చేసింది. పాకిస్తాన్‌కి నిజంగానే అంత సీన్ లేదు. కానీ ఆ సీన్ క్రియేట్ అయింది కదా! ఎందుకు క్రియేట్ అయింది? మన ప్రైమ్ మినిస్టర్ అనుసరించిన ఫారిన్ పాలసీ, మన ప్రభుత్వం అనుసరించిన ఫారిన్ పాలసీ. మనం అనవసరంగా వెళ్ళి ఇజ్రాయెల్‌ని కౌగిలించుకొని, ఇజ్రాయెల్‌ని పొగిడేసి ఏదో సాధించాం అనుకున్నారు. కనీసం ఒక ముందు చూపు లేకుండా, అంచనా లేకుండా దేశీయ రాజకీయాల్లో ఉపయోగపడుతుంది గనక, ఇజ్రాయిల్‌తో క్లోజ్ అయితే యాంటీ ముస్లిం పాలిటిక్స్‌కి ఉపయోగపడుతుంది గనక, పొలిటికల్ ఇంట్రెస్ట్‌ల కొరకు, పార్టీ ఇంట్రెస్ట్‌ల కొరకు నేషనల్ ఇంట్రెస్ట్‌ని తాకట్టు పెట్టారు. ఫలితంగా ఇవాళ ఏం పరిస్థితి అంటే పాకిస్తాన్ వాడికి ఇక్కడ లేని గౌరవం దొరికింది. సో, అందువల్ల అది పాకిస్తాన్‌కున్న సీన్ కాదు. సీన్ మనం ఇండియా చూపెట్టకపోవడం వల్ల జరిగింది అది.